సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడికి దిగారు. స్టేషన్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వట్పల్లి మండలంలోని ఒక ధాబాలో పనిచేస్తున్న బీరప్ప అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని కిందికి దించారు పోలీసులు. దీంతో బీరప్ప కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ధాబాల యజమానులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడికి దిగారు. ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. స్టేషన్ లోపల ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు స్టేషన్ అద్దాలను పగలగొట్టారు. అయితే వట్పల్లి మండలంలో ఒక ధాబాలో పనిచేస్తున్న బీరప్ప అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని కిందికి దించారు పోలీసులు. దీంతో బీరప్ప కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ధాబాల యజమానులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లోని అద్దాలు, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. ఏం జరిగింది అసలు? పూర్తిగా పోలీస్ స్టేషనే ధ్వంసం చేశారు. గ్రామస్తుల ఆగ్రహానికి ప్రధాన కారణం ఏంటి? మా బిందు ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కనుక చూసుకుంటే వట్పల్లి గ్రామ సమీపంలో ఒక ధాబాలో బీరప్ప అనే యువకుడు పనిచేస్తా ఉన్నాడు. అయితే అతను నిన్న రాత్రి సమీపంలో ఒక చెట్టుకు ఉరివేసుకోవడం జరిగింది. అయితే ఉరివేసుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు కానీ ధాబా యజమానులకు కానీ ఇవ్వకుండా పోలీసులు డైరెక్ట్ గా మృతదేహాన్ని చెట్టు నుండి దింపి పోస్ట్ మార్టం పంపడంతో కుటుంబ సభ్యులు పోలీసులను నిలదీయడం జరిగింది. సమాచారం లేకుండా ఎలా మృతదేహాన్ని మీరు కింది దించారన్న విషయంలో పోలీసులకు అట్లాగే మృతుల కుటుంబ సభ్యులకు మధ్యన గొడవ జరగడంతో ఆ గొడవ చివరికి చర్చగా మారడంతో పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ తీసుకెళ్లిన సందర్భంలో వాళ్ళు పోలీస్ స్టేషన్ పై దాడి జరగడం జరిగింది. ఆ దాడిలో పోలీస్ స్టేషన్ సంబంధించిన అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం జరగడం జరిగింది. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని చెప్పని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఘటనా స్థలాన్ని కుటుంబ సభ్యులు పరిశీలించకుండా మీ మృతదేహాన్ని దింపడం ఏంటంటే విషయంలో పోలీసులకు ఇటు కుటుంబ సభ్యులకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఈ పోలీస్ స్టేషన్ పై దాడి జరిగినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మీద పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. పోలీసు వాళ్ళందరినీ కూడా సిఐ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి మరోసారి విచారణ జరుపుతా ఉన్నారు. పోలీసుల వెర్షన్ ఏంటి విష్ణు? ఎందుకంటే మృతదేహాన్ని చెప్పకుండా దించడం, అనుమానాలేంటి? గ్రామస్తులకున్న అనుమానాలేంటి? ఎందుకు దించారని భావిస్తున్నారు గ్రామస్తులు? ప్రధానంగా నిన్న రాత్రి దాబాలో గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించిన విషయంలోనే మా ప్రత్యర్థులు ఏదైతే దాబాలో కొంతమంది యువకునికి మధ్యన గొడవ జరిగింది. ఆ సందర్భంలోనే మృతునికి సంబంధించి వాళ్ళు కొట్టి చంపి ఉరివేయొచ్చు దాని మీద కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే మృతునికి సంబంధించి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు కాబట్టి పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం చేయడం కోసం సిద్ధం చేశామని చెప్తా ఉన్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న ప్రకారం వట్పల్లి పోలీసులు కొంత అత్యుత్సాహం చూపించడం జరిగింది. ఎందుకంటే మృతునికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పోస్ట్ మార్టం సంబంధించి పంపించడం అన్నది అది పోలీసుల తప్పుగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. విష్ణు, అంటే ముందస్తుగా ఉన్న కేసు పెట్టారా బీరప్ప కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే గొడవ జరిగిన అంశానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో? కుటుంబ సభ్యులకు మృతుడు అయితే మృతి చెందే వరకు కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. పోలీస్ స్టేషన్ నుండి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి మృతుడికి సంబంధించిన మార్చురికి సంబంధించిన పాడినగర్ తరలించిన తర్వాతనే పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఘటనా స్థలంలోనే మృతదేహం అక్కడే ఉన్నప్పుడు కనుక మాకు తెలిస్తే మేము పరిశీలించే వాళ్ళం. మృతుడికి సంబంధించి మన గాయాలు ఉన్నాయా, ఏం జరిగాయి అన్నది స్పాట్ మీద ఎంక్వైరీ జరగకుండా మీరు ఏదైతే బాధితులకు సంబంధించి వైపు ఉండకుండా ఘటనకు సంబంధించిన విషయాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండానే మృతదేహాన్ని తరలించారు అనే విషయంపై గ్రామస్తులకు పోలీసులకు గొడవ జరగనుంది. ఈ విషయంపై మాట పెరిగి పోలీస్ స్టేషన్ లో ఉన్న అద్దాలను ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.